సరేలే 10 మందిలో ఒకటి డోంట్ రమేష్ ఇంకో కొరవాళ్ళని కైలు వంగిచ్చే మేస్త్రమ్మ రూమ్ కాడికి రమ్మను కూడి తినకుండా ఎప్పుడు పట్టినా తాగుడు 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 మరి అంత కండ ఉంది ఇంకా పట్టుకోరా కుర్చీ కూర్చోలా ఏది రెడ్డా ఇది ఈ మనిషి ఎవరు అదే మేస్త్రమ్మ మేస్త్రమ్మ కూడా వస్తాను నరేజ్కో ఎదరా నారాజ్ మందలే నారాజ్ కోసుకొచ్చి పిలకాయలు ఉండదు మీకు ఒరే ఈమెవరు రే ఆ అమ్మాయి మా చెల్లి కదా పుట్టాలు పుట్టాలు కూడా కూతురా ఏమా ఈ అమ్మాయి కూడా ముగ్గురు కూడి పెడతా పెట్టలేదురా ఏమరా ఈ సంఘానికి వస్తే కనీసం కుర్చీ కట్టలేదా అమ్మ దగ్గర బాలే సాయం చేసి పిల్లోడు మన పిల్లోడే ఇప్పుడు చింతపండునా పర్వాలేదు కదా ఫాస్ట్ నా ముందర బీడి తాగుతాడు అక్కడ సుబా ఓరి చాలా మంది ఉంటారు కదా అడికో ఏమా ఈ సైడ్ పోతానా వీడు చిన్నప్పుడు కుర్తొట్లా కూడి దిగుకోతున్నాడు మీ రెడ్డి గారి పొట్ట పెరిగింది ఒట్ట తగ్గింది నా ముందర బీడి తాగుతాడు పరే బిడే కనుక్కలేకపోతున్నాడు కనుక్కలేడు రెడ్డి ఏదో నారు అంట కొసుకొచ్చిందంట ఎదిగిందిరా నారు పెరకాలరా అని అట్లా ఆడటంలే కొసుకొచ్చిందిరా నారు అని చెప్తాడు ఏది రెడ్డి ఇది పట్టుకో దీని అది పెట్టు ఇంటికాడ లేమంటే లేదు లేడానికి వస్తే లేస్తుంది ఎమ్మెవరో మళ్ళీ పెడతలో ఉందరే ఎమ్మె కూడా వంగేడు కైలో అవునరా ఇప్పుడు నారాజ మంగళే ఆ సంఘానికి పోయే పై సంఘానికి అటు ఎవరో జయమ్మ ఉందట జయమ్మ మేస్త్రమ్మ కనుక్కొని ఆ సంఘానికి పోయి జయమ్మన మేస్త్రం ఉందట అటు పోయి కూలాడు మాట్లాడమను ఓ పై సంఘానికి పోరా పై సంఘాలు 3 సంఘాలు ఉన్నాయి ఎన్ని సంఘాలు మధ్యలో ఏదో ఒక సంఘంలో పో జయమ్మన సంఘంలో పో వెనక రావు అక్కడ సుబ్బా గాయకాని పొడుగ్గా ఉంటే ఇంటికి నిలవదు కదరా 3 తడలు తిరిగిందా ఎంత అడిగిరు నువ్వు ఎంత ఇస్తాను 3000 అవునడా నీ డబ్బులయ్యా మన చెల్లి మండాలా మన ఇప్పుడు నువ్వు తగ్గించినా సరే పో సరేగానే వాళ్ళు అంత కూలి అడుగుతున్నా వాళ్ళు పిల్లకాయలను చూడాలా పిలవమను ఓకేడా మిత్రమా ఆయన తెంగిరెడ్డి ఆయన మీ అన్ని రెడ్డి చూడాలంటమ్మా మా కూలీలు చూడాలంట సరే పిలుస్తాలే తెంగిరెడ్డి చూడాలంటారా ఇంకోటి నారే తెస్తుందా వేస్తుందండి వచ్చే కూలీలో ఒక 100 రూపాయలు పెట్టి డైరీ తీసి ఇంకే చేతులు ఖాళీ లేదా అమ్మాయి బాగేసిద్ది సరేలే 10 మందిలో ఒకటి డోంట్ రమేష్ ఇంకో ఆయన తెంగిరెడ్డి చూడాలంటారా ఉండకే ఇప్పుడు బెండ చెట్టల్లో జిల్లేడు చెట్టల్లో కరసం చెట్టల్లో బాధ్య చూడు టంట
ఏందదే ఓసర బిల్లి ఆ, దానికి దాటి ఉన్నట్టుంది అది. లేదండి అమ్మాయి బాగా పనిచేసిద్ది. సరే ఇంకా పిలువు. ఇంకా ఉన్నారండి. ఓ మే రోలా మే ఆయన చూడాలంటే దగ్గరెడ్డి వచ్చినట్టు రా అమ్మ. పక్కనమ్మా దూరం జరగండి అమ్మాయి వస్తుంది. రోలు ఏమి దూరం జరగండి. ఇమ్మే రోజు అదిగో అదిగో ఏమి కావాలంటే అమ్మో కరెక్ట్ అయిన పేరు సూట్ అయింది ఎంపికి. డోలడా గొడుగు గొడుగు చిన్నగా బొడిసినాను అనుకో నోట్లోకి ఎడ కనపడాలి నీకు. ఏమండి ఆ అమ్మాయికి ఆ పేరు సూట్ అయిందమ్మా. ఎందువల్ల? రోలు ఆ అమ్మాయి ఇద్దరు మనుషులు వేస్తుంది. కనపడుతుంది చేతులతో వేస్తుంది, కాళ్ళతో వేస్తుంది, నోటితో కూడా వేస్తుంది. చిన్నగా సాటకాలమ్మా ఒరే తెంగిరెడ్డి చూస్తాడంట అమ్మ కొద్దిగా మనకి ఎలా పాలు ఉండదు అంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తారు మంచి పనిలో ఉంటే ఇక్కడ ఎండ మీద వచ్చినట్టు అమ్మ కొద్దిగా మళ్ళీ పోతులేరా వస్తున్నామా సాటకాలమ్మ తాటికాయలు పుట్టే ఉండయా ఈ అమ్మ కడుపు మాడ ఎక్కడైనా 10 అని చూపిస్తారు రెడ్డికా మా మేస్త్రమా ఓయ్ ఈ అమ్మాయి కూడా నరే చేస్తుందా? ఆ అమ్మాయి 4 మనుషులు వేస్తుంది. చేత యాత్తో పాటు నుసుకులు కూడా దొక్కుంటే వెళ్తుంది అమ్మాయి. తొక్కినట్టే ఉందిలే. ఒక కై గెన్ను మీద పెట్టేటట్టుగా ఉందా? అటు కాదండి, ఏదో ఆ అమ్మాయి బాగా కష్టపడిద్దండి. అర్థం అయిపోతుంది కానీ మాయ్ రాడా నువ్వు బాధతో అన్నట్లేదు. ఎమిరు ఎవరు కూతురు ఎమిరు? మేస్త్రమ్మ మనల్ని సరే మేస్త్రమ్మని పిలువు. ఇమ్మే మేస్త్రమ్మ ఏమా రే కొరవాళ్ళని కైలు వంగిచ్చే మేస్త్రమ్మ రూమ్ కాడికి రమ్మను. ఏమా నేను మధ్యాహ్నం అన్నం తినేసి క్యారేజ్ గిన్నెలు ఉన్నాయి అది కడిగి వస్తుంది. మేస్త్రమ్మనా ఒరే ఏమంత లావు ఉంది మధ్యాహ్నం బిర్యానీ సరే పోడు. తలమనిసి ఏ కాయలో వంగాలి మేము మేస్త్రమ్మా నారు లేదు, నారు బెరక లేదు, కట్లే లేదు, ఎట్టకొచ్చాలి మేము నారు తనమాకమ్మా మీ నారు మీరే బెరుకుని కూర్చుకోండి. ఇప్పుడు నారు బెరకడు ఏమి బెరకడు మూలకయ్య అంటరా అంటే గెను మీద రెడ్డి ఎందుకు తీసుకొచ్చా? నా మనవడు ఆడమా ఏమంటుందా పిల్ల చూడు యాడ్ తీసుకొచ్చి నాకు కనిపించలేదా? మనవడు కాదు పెద్దోళ్ళ కాలంలో 7 బళ్ళు మీద పోతుందంట. ఆ తెగ్గొట్లు మొక్కిది. సరే పోడే ఆ కైలు వంగడ నారు బెరకో ఇప్పుడు నారు బెరకట ఒక శేష అంటారు. ఇప్పుడు అడుగు అప్పుడే లేచిండు 900 షాపులు. ఐదు ఎకరాలకి ఒక కట్ట పెరిగిండు. దాటిస్తుంది కప్పల రే ఈ 2 పట్ల సల్లంగా దాటి సల్లంతో కాళ్ళు ఏమండి ఓయమ్మ కానీ చిట్పెట్టు తల్లు నాకు కూడా ఎత్తి పెట్టయ్యా ఎత్తే పెట్టట్టు నాకు ఏమంట కదా అయ్యో నాకు అసలే భయం నూరు తట్టుకోదా మట్టి మచ్చపోతే అదే అసలే లోతంత లోతు అంత లావుంటుంది కానీ ఏంటి ఒకసారి లేపమను నేను లేపుతా ఉండరా ఏమినా ఒకసారి
ఆమె ఎత్తాడు పెడతాను కానీ నీకే బుక్ చేసుకుని ఉన్నా, నీకే బుక్ చేయాలని చూస్తున్నా. కానీ కమాన్ కానీ ఎత్తైతే చల్లగా జాగ్రత్త చల్లగా చల్లగా గెను తట్టుకొని పడ్డాడు. ఒరే ఏమి బాగలేని ఏమి తట్టించు కూడు తినకుండా ఎప్పుడు పట్టా తాగుడు తాగుడు తాగుడు. మరి అంత కంట ఉంది జిమ్మికా.